దర్శనాదభ్రసరసి జననాత్ కమలాలయే. కమలాపురంలో పుట్టు, కరవీరపురంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి. అంటే కమలాలయంలో పుడితే స్వామి పుట్టడం నా చేతిలో ఉందా? బోత్ బర్త్ అండ్ డెత్ ఆర్ యాక్సిడెంట్స్. ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎక్కడ పుడతామో తెలియదు, ఎక్కడ చచ్చిపోతామో తెలియదు. అందుకని ఎలా కుదురుతుంది స్వామి, నేనా పుట్టేవాణ్ణి, ఎలా కుదురుతుంది? పోన్లేరా, పుట్టడం నీ చేతిలో లేకపోతే కాశ్యాంతు మరణాన్ముక్తి. నీ బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత కాశీ వెళ్లి విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకో. నువ్వు చిట్ట చివర ఏ భావనతో ఉన్నా నువ్వు మరణిస్తే చాలు, నీకు మోక్షం ఇస్తాను, కాశీలో చచ్చిపోతానని. కుదరదు స్వామి, పిల్లలందరినీ వదిలి కాశీ వెళ్ళిపోయి ఉండిపోవడమా? అలా ఏం కుదరదు, మేమేం అలా వెళ్ళలేం, సంసారమగ్నులమని మేము ముందే చెప్పేశాం. మా పిల్లలతోనే ఉంటాం, మా టీవీయే చూస్తాం, మా టేప్ రికార్డరే వింటాం, మా బాల్కనీలోనే కూర్చుంటాం, మేమెప్పుడూ నీ గురించి చింతన చెయ్యం, నువ్వే వచ్చి మోక్షమి. కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి ఇంత అందంగానూ మాట్లాడాడు తెలుసా అండి. పాలున్ బొవ్వయు పెట్టెదం కుడువరా పాపన్న రాయన్న లే లెమ్మన్న